వెలుగు దినపత్రికకు సంబంధించి ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే బీసీ వర్గాలకు 45% వార్తలు కేటాయిస్తా ఉందట. ఏది వెలుగు దినపత్రిక. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% కేటాయిస్తుంది, మైనార్టీలకు సంబంధించి 10%, ఓసీ వర్గంకి 20% కేటాయిస్తుందట ఇవాళ వెలుగు దినపత్రిక. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే హీరోయిజం లేదు, వాళ్ళని హీరోలుగా చూపలే, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిందట. అంటే అగ్రకులాలని జర ఏది రెడ్లు వెలమల్ని జర ఉరుకులాడకురు నాయన మీదేం లేదు పెద్దగా అని చెప్పి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేసిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే నాయకత్వం, ఇక చూడండి బీసీలకు నాయకత్వం అనేటువంటి నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు మొదటి పేజీ నుంచే ఉన్నాయట. బీసీలకు నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు అనేటువంటి మొదటి పేజీ నుంచే వెలుగు దినపత్రికలో ఉన్నాయట. బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 5 స్టార్లు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం అంశంలో 5 స్టార్లకు 5 స్టార్లు ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5 స్టార్ ఇచ్చింది. బీసీలకు అత్యుత్తమ పత్రిక ఇది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తోంది. ఇవాళ వెలుగు దినపత్రిక బీసీలకు అత్యుత్తమ పత్రిక అని చెప్తోంది, 5 స్టార్. ఇక అలాగే విజయక్రాంతి పత్రికను చూడాలి. విజయక్రాంతి పత్రిక వచ్చేసి వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీలకు 40% ప్రాధాన్యతనిచ్చింది, ఎస్సీ ఎస్టీలకు 25%, మైనార్టీలకు 10%, ఓసీలకు 25%. ఇది చాట్ జీపీటీ విజయక్రాంతి పత్రికకు ఇచ్చినటువంటి రేటింగ్. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే పరిమితం చేసింది. సామాజిక న్యాయం ప్రధాన థీమ్ గా పోయిందట. సామాజిక న్యాయం అనేటువంటి థీమ్ మీద పత్రిక పోయిందట. బీసీల వార్తల స్వభావం ఎట్లుందంటే ఉద్యమాత్మకంగా ఉంది, ప్రశ్నించే ధోరణిగా ఉంది బీసీల తరఫున. అలాగే నాయకత్వ రాజకీయాల పైన కూడా దృష్టి పెట్టిందట బీసీలకు సంబంధించినటువంటి స్వభావం. ఏది ఈ విజయక్రాంతి పత్రికలో. ఇక బీసీల ప్రాతినిధ్యం విషయానికి 5కి 5 రేటింగ్స్ ఏది విజయక్రాంతి పత్రిక వస్తే, సామాజిక న్యాయం విషయానికి వస్తే 5కి 5 రేటింగ్. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5. బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది ఈ పత్రికను. ఏది బీసీలు తప్పకుండా కొనాలని విజయక్రాంతిని చెప్తా ఉంది. ఇవాళ బీసీల అత్యుత్తమ పత్రికగా వెలుగు దినపత్రిక అని చెప్తా ఉంది. సో బీసీలకు సంబంధించి ఇవాళ విజయక్రాంతి, వెలుగు, ఆ తర్వాత దిశ ఈ పత్రికలు కొంత బీసీల పక్షపాతం కనిపిస్తా ఉన్నాయి. అంటే బీసీల వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినాయి. సామాజిక న్యాయం విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ 3 పత్రికలు.